తెలుగు సాహిత్య భాష విద్యారంగాలలో పద్య కవిగా, వచన కవిగా, మినీ కవిత ఉద్యమ ప్రచారకర్తగా, విద్యావేత్తగా, బాల సాహిత్య సృష్టికర్తగా విశిష్ట సేవలు అందించిన డాక్టర్ రావి రంగారావు గారు మనందరికీ సుపరిచితులే. మినీ కవితలలో మినీ భావాలు అంటూ ఎంఫిల్లో వారు చేసిన పరిశోధన మినీ కవిత పట్ల వారికున్న మక్కువను తెలియజేస్తుంది. డాక్టర్ రావి రంగారావు గారు 1980 నుండి అనేక సంవత్సరాలు ఆంధ్రదేశంలో మినీ కవిత గురించి డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారితో కలిసి ఉద్యమ స్థాయిలో ప్రచారం చేశారు. ఏది మినీ కవిత అనే మినీ పుస్తక ప్రతులను వేలాది మందికి పంచిపెట్టారు. 1980 నుండి 2005 వరకు వచ్చిన ఉత్తమ మినీ కవితల్ని సేకరించి 1116 పేరుతో ప్రచురించిన 1227 మినీ కవితల సంకలనం 10 సంవత్సరాల విశేష శ్రమకు ప్రతిరూపం. ఆ తరువాత ప్రతి ఏటా మినీ కవితల సంకలనాలు ప్రచురించి ఎందరో కొత్త కవుల్ని, మినీ కవితల్ని వెలుగులోకి తెచ్చారు. మినీ కవిత పితామహులుగా పేరుగాంచిన డాక్టర్ రావి రంగారావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ రావి రంగారావు గారు. మినీ కవిత పితామహులుగా సాహిత్య రంగానికి మీరు సుపరిచితులే. ఈ మినీ కవితకు సంబంధించిన పలు అంశాలు మా SHO టీవీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం సార్. అసలు ఈ మినీ కవితని ప్రాచుర్యంలో తీసుకురావడానికి గల ఉద్దేశం ఏమిటి సార్? కొన్ని సంగతులు అసలు ఎందుకు జరుగుతాయో ఒక్కోసారి ముందుగా మనం ఊహించలేము. నేను 1970లోనే ఒక కవిత రాసి ఒక పత్రిక పంపించే. ఆ పత్రిక పేరు జ్వాల. అది ఒక రాజకీయ వారపత్రిక. దానికి ఎడిటర్ పరుచూరి అని ఉన్నారు. అది రాజకీయ వారపత్రిక. దానికి నేను చాలా పెద్ద కవిత పంపించా. అంటే దాదాపు 36 లైన్లు దాదాపు ఉన్నట్లు గుర్తు అనమాట. 36 లైన్ల కవిత నేను పంపిస్తే ఇలా పంపాను. 3వ రోజుకో 4వ రోజుకో అంటే తర్వాత వచ్చినటువంటి సంచికల్లో మొట్టమొదటి పేజీలోనే నా కవిత వచ్చిందని చెప్పి సొగం బాబు గారు, ఆయన నన్ను బాగా సాహిత్యంలో ప్రోత్సహించిన వ్యక్తి. నేను గుంటూరు హిందూ కళాశాలలో BA చదువుతున్నప్పుడు ఆయన దగ్గరకు వెళుతుండేవాడిని. రంగారావు నీ కవిత భలే బ్రహ్మాండంగా వేశాడయ్యా, జ్వాల పత్రికలో ఫస్ట్ పేజీలో భలే వచ్చింది అన్నారు. అన్న తర్వాత చూపించారు. చూస్తే అందులో 36 లైన్లు నా కవిత కదా, ఆ పేజీ అంతా నాదే ఉంటుంది అని అనుకున్నాను అనమాట. తీరా చూస్తే అందులో ఉన్న లైన్లు ఎన్నంటే 7 లైన్లు అనుకుంటా. 7 లైన్లు. ఓకే. తర్వాత దానికి కవితకి నేను పెట్టిన పేరు కూడా కాదు, నేనేదో పెట్టి ఉంటాను. బోడి తలకు మల్లెపూలు అని నా కవితలో ఉన్నటువంటిది. బోడి తలకు మల్లెపూలు అనే పేరుతో ఆ కవిత. ఎలా ఉందంటే కవిత, ఆయన ఆ 36 లైన్లలో తీసుకున్న లైన్లు అవి. మిగతాదంతా తీసేశారు, తీసిపారేశారు. సింహాసనమెక్కిన అన్యాయమా, ఇది ఒక్కొక్క లైన్ గుర్తుపెట్టుకోవాలి. సింహాసనమెక్కిన అన్యాయమా, సభలు సన్మానాలు ఇవన్నీ నీకేలా, బోడి తలకు మల్లెపూల. చూడండి, సింహాసనమెక్కిన అన్యాయమా, సభలు సన్మానాలు ఇవన్నీ నీకేలా, బోడి తలకు మల్లెపూల, న్యాయమనే డైనమైట్ నీ కాళ్ళ కింద ఉందిలే. అది కవిత. అద్భుతం సార్. అది కవిత. అంటే కవితలో నేను చెప్పిందంతా పనికి మాలిందనమాట. పనికొచ్చేటటువంటి ఈ 8వ 9వ ఆ లైన్లో వేసి దానికి అందులో ఉన్న బోడి తలకు మల్లెపూలని శీర్షిక కూడా చాలా అట్రాక్టివ్గా పెట్టడం.
అన్యాయాన్ని బోడితలతో పోల్చటం, నీకు సింహాసనం మీద కూర్చోవడం, మల్లెపూలని సింహాసనం. మల్లెపూలు అంటే ఈ సభలు ఈ సత్కారాలన్నీ మల్లెపూలు లాంటివి. ఈ అన్యాయం బోడితల, అది దానికి అర్హత లేదని చెప్పటం అని చెప్తూ మళ్ళీ ఒక ముగింపు టైటిల్ కూడా అద్భుతమైన ఆకర్షణీయమైన పద్ధతిలో పెట్టాడు పరశుడు గారు. ముగింపు మళ్ళీ న్యాయం అనే డైనమైట్ని కాళ్ళ కింద ఉందిలేని ఒక ముగింపు ఇవ్వటం. అద్భుతం సార్. అప్పుడు ఇది ఒక మినీ కవిత అని పేరేమి లేదు. అప్పుడు సోగంబాబు గారు నేను మాట్లాడుకుంటూ కవిత్వానికి చాలా సంక్షిప్తత చాలా ముఖ్యమని అర్థమైందండి అన్నాను అన్నమాట. అప్పుడు సోగంబాబు గారు కూడా మాట చెప్పారు, అదేనయ్యా కప్పి చెప్పేది కవిత్వం, ఇప్పి చెప్పేది విమర్శ అంటారు నారాయణ రెడ్డి గారని. అప్పటి నుంచి నాకేంటంటే కవిత్వం రాయటంలో మళ్ళీ దాన్ని సరి చేసుకోవటం, తగ్గించుకోవటం, 60 లైన్లు రాస్తే 40 లైన్లు రాయటం, చివరికి అదేదో ఒక 20-24 లైన్లా తీసుకొచ్చినాక అప్పుడు పత్రిక పంపటం. అలా నన్ను ఎవరో ఒక ఆయన, అప్పుడు నేను బిఏ చదువుతున్నప్పుడు ఏదో సరదాగా ఏదో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళా నేను. వెళితే ఏదో గుమస్తా ఉద్యోగం కోసం పెడితే వాళ్ళు ఏంటంటే కవిత్వం రాస్తానని చెప్పి, కవిత్వానికి ఏంటి ముఖ్య లక్షణం అని ఆయన అడిగారు అనమాట. అడిగితే ఏమండి ఇదివరకు అయితే కవిత్వానికి ఏదో ఆ లక్షణాలు ఈ లక్షణాలు అని చెప్పేవాడినేమో, కానీ నాకు ఈ మధ్య కవిత్వానికి సంక్షిప్తత ముఖ్య లక్షణం అని చెబుదాం అనుకుంటున్నానండి అన్న. ఎలా అంటే అప్పుడు ఈ కవిత కూడా ఆయన చెప్పే భలే సంతోషించారు. అట్లా తర్వాత అది కూడా కాదు, తర్వాత ఏం జరిగిందంటే 70 అది ఆగస్టులో 70లో పడింది. ఎవరో మినీ కవిత, ఎవరో మినీ కవితలు రాయాలని, మినీ కవిత రాయమని ఈ గొడవ లేదు. ఎందుకు చెప్పానంటే ఇదంతా అనుకోకుండా ఎలా జరిగింది. అవును సార్. ఒక మినీ కవిత ఆవిర్భావం జరిగింది ఆ రోజు. వెరీ నైస్ సార్. సరే తర్వాత ఏదో నేను వచ్చిన కవితలు రాస్తున్నాను, వీలైనంత వరకు తక్కువ లైన్లలో 70-80 లైన్లు కూడా రాసేవాడిని, ఏదో 20-30 లైన్లు రాసి పంపిస్తూ ఉన్నాను, జరుగుతూ ఉంది. తర్వాత 74-76కు వచ్చేసరికి ఏమైందంటే బాగా పత్రికలకి కాగితం కరువు వచ్చింది. కాగితం కరువు వచ్చిన తర్వాత ఏంటంటే రచనల నిడివి తగ్గించమని సంపాదకులు కోరటం మొదలుపెట్టారు. ఓకే. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి, అందులో ఎంవిఎల్ గారని మన ముత్యాల ముగ్గు సినిమా తీసిన ఆయన, మంచి సాహితీవేత్త, నూజివీడు కళాశాలలో గొప్ప లెక్చరర్, మంచి సహృదయుడు. కవిత్వం ఎక్కడుంటే అక్కడ ఆయన ప్రేమ ఉంటుందన్నమాట. ఆయన ఆంధ్రజ్యోతిలో యువజ్యోతి అని ఒక శీర్షిక నిర్వహించేవారు. అందులో యువకవులు కొత్త కాలాలు వాళ్ళ కవితలు వేసేవారు అనమాట. అప్పుడు వాళ్ళు ఈ పెద్ద పెద్ద కథానికలు పంపకండి, చిన్నవి పంపండి, నవలలు పెద్ద పెద్ద నవలలతో నవలికలు రాయండి, అలాగే కవులు కూడా పెద్ద పెద్ద కవితలు పంపకుండా మినీ కవితలు పంపించండి, మినీ అనే మాటతో మినీ కవితలు పంపండి అని ఆ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, ఎంవిఎల్ గారు ఎక్కువగా ఆ మాట పత్రికల్లో రాసేవాడు. పత్రికల నుంచి కూడా వీలైనంత వరకు తక్కువ పాదాలు ఉండే, ఎందుకంటే కాగితం కరువు కొన్నాళ్ళు కొన్ని పత్రికలు ఆగిపోయి. ఓకే. ఆంధ్రజ్యోతి వారపత్రిక ఈ సైజులో ఉండేది కాస్త చివరికి ఈ సైజుకి కూడా కొన్నాళ్ళు నడిచింది. ఓకే. అప్పుడు ఆ మినీ కవితలు అంటే అప్పుడు తక్కువ లైన్లో అప్పుడు పత్రికల్లో కవితలు వస్తూ వచ్చినాయి అన్నమాట. అలా చాలా కవితలు తక్కువ లైన్లో రావడం మొదలైంది. ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక కవిత పంపించాను పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికి. అది కన్యాదానం కవిత పేరు. డబ్బుకు, కులానికి, అధికారానికి అమ్మలేను. అది ఒక్కో లైన్లో రాసాం. అది కూడా మీరు లైన్లు కూడా గమనించాలి. కన్యాదానం టైటిల్. డబ్బుకు, కులానికి, అధికారానికి అమ్మలేను, ఓటు అనేది నా కూతురు లాంటిది. అద్భుతం అది. ఇప్పుడు చాలామంది ఓటును కూతురుగా చాలామంది అంటున్నారు. అది 1980లో నేను అన్నాను అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని లైన్లు, 4-6 లైన్లు అనమాట. కన్యాదానం టైటిల్ ఎక్కడో వేయచ్చు. పత్రికకి ఆ జ్యోతికి పంపిస్తే 2 వారాలు 3 వారాలు పడుతుందన్నమాట.
మరి ఇట్లా నేను పంపంగానే ఆ రోజు కూడా ఇవాళ మనం వేస్తే విజయవాడ మరుసటి రోజు వెళ్ళేది ఉత్తరం. అట్లా రెండో రోజు మూడో రోజు వీక్లీ విడుదలైందనమాట. 3 రోజులుగా వీక్లీలో వారంతా ఖాళీ లేదు ఎక్కడ, ఎన్నికల టైం. ఆ కవిత ఇక అప్పుడు వేయకపోతే తర్వాత ప్రయోజనం లేదనుకున్నాడు ఏంటో ఫస్ట్ పేజీలో ఉత్తరాల శీర్షిక ఉంటుంది, చివరిలో పెట్టుకుంటారు. అది ఆ ఉత్తరాల శీర్షికలో కూడా నేను అనుకోవటం ఒక ఉత్తరం లేపేసేసి తెరవంగానే పేజీలో కనపడే ఉత్తరాల పేజీలో మధ్యలో బాక్స్ కట్టి కవిత వేసాడండి. వెరీ నైస్. ఆ రోజులోనండి ఇప్పుడు కవిత్వం రాసినా ఎంత బాగా రాసినా ఇప్పుడు పెద్దగా ఎంతమంది ఫోన్లు చేస్తున్నాననేది నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు ఏంటంటే ఏదో తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఫోన్లు చేసుకోవటం ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఫోన్ నంబర్ కూడా ఉండేది కాదు. కానీ కాకపోయినా ఏంటంటే మనకున్నటువంటి ఆ పరిచయాలను బట్టి మన సన్నిహితులు సాహిత్యంతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా అర్థమవుతుంది. మాకు బాగా అర్థమైంది ఓటు గురించి భలే రాశారని చెప్పి. ఈ సాహితీపరం ఉన్న మనవాళ్ళు కాకుండా జనం మామూలుగా జనం ఎవరైనా చదువుతూ ఉంటారు కదా, పత్రికల కార్టూన్లు కథలు చదువుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు నేను తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి ఎంతో అభినందించారు. అప్పుడు ఓహో చిన్న కవితలు ఎంత పవర్ అనమాట. మినీ కవితలు వీళ్ళు రాసి పంపమన్నారు కాబట్టి మనం మినీ కవితలు బాగా రాయాలి అని నా మనసులో అప్పటి నుంచి ఆ 74 నుంచి 80 దాకా అప్పుడప్పుడు పవర్ఫుల్ మినీ కవితలు రాస్తున్నాను. ఒక పక్క వచన కవితలు రాస్తున్నాను, గేయాలు రాస్తూనే మినీ కవితలు స్పెషల్గా దృష్టిలో పెట్టుకొని రాస్తున్నా. దాంట్లో కూడా ఆంధ్రజ్యోతిలోనూ వచ్చినాయి. తర్వాత భారత్ ఇటువంటి పత్రికల్లో కూడా పంపిస్తుండేవాడిని. భారత్ అప్పుడు వేయలేదు కొన్నాళ్ళు. తర్వాత ఏం జరిగిందంటే 1980కి వచ్చేసరికి మినీ కవితలు చాలామంది రాయటం మొదలుపెట్టారు. ఈ పత్రికలు మినీ కవితలే కావాలంటున్నారు కదా. నేనే కాకుండా అలిశెట్టి ప్రభాకర్ చాలా మంచి మినీ కవితలు తెలంగాణలో ఆయన రాసిన కవితలకు ఆయన బొమ్మలు వేసుకొని కార్టూనిస్ట్గా ఆయన చిత్రకళా ప్రదర్శనలాగా మినీ కవిత ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆ స్ఫూర్తిని పూర్ణచందు మినీ కవితలకి బొమ్మలు వేయటం మొదలుపెట్టాడు. పూర్ణచందు మినీ కవితలకి బొమ్మలేసి ప్రదర్శన ఏర్పాటు చేయటం, నేను ఆ పగలంతా ఆ మినీ కవితలు ఆ చిత్ర ప్రదర్శనలు ఇక్కడ రకరకాల ఊళ్ళల్లో పెట్టినప్పుడు వాళ్ళు పగలంతా చూసి సాయంత్రం సభ ఏర్పాటు చేసేవాళ్ళం. ఈ సభలో ఏం చేసేవాళ్ళం అంటే మినీ కవిత అంటే ఏంటి, ఇది ఎందుకు పవర్ఫుల్గా ఉంది, రకరకాల నచ్చిన మినీ కవితల్ని తీసుకొని ఇది ఎందుకు బాగుంది, ఎలా రాశారు, ఎలా బాగుందని మేము విశ్లేషణ చేసేసరికి ఆ సభలో కవిత్వంతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది కొత్త వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు కొత్తగా కవిత్వం రాసేవాళ్ళు, ఒక ముక్కలో చెప్పాలంటే ఆబాల గోపాల ముసలాళ్ళు కూడా అక్కడక్కడ స్పందించి శక్తివంతమైన ఇలాంటి మినీ కవితలు మాకు రాసి వినిపించేవాళ్ళు. కొద్దిగా మేము సరిచేస్తే ఇంకా అద్భుతంగా ఉండేవి. అట్లా కొన్ని 100 మంది మినీ కవితలు రాశారు. 1980 భారతిలో ఈ మినీ కవిత శక్తిని గుర్తించి మొట్టమొదట మినీ కవిత అంటే ఏంటి, దాని గొప్పతనం ఏంటి, అది ఎలా రాస్తే అద్భుతంగా వస్తుంది, దాన్ని ఏ రకంగా జాతి ఉపయోగించుకుంటే బాగుంటుందని మినీ కవిత అనే పేరుతో ఒక వ్యాసం భారతిలో వచ్చింది. 1980 ఇక్కడ నుంచి మొదలైందండి. అప్పటి వరకు అనుకోవటమే కానీ అది ఒక ప్రత్యేకమైనట్టు ఒక ప్రక్రియగా దాన్ని విడిగా మాట్లాడటం అని జరగలేదు. 1980 ఏప్రిల్ భారతిలో నా వ్యాసం పడిన దగ్గర నుంచి ఇక చర్చలు, వాదాలు, ఉపవాదాలు, ఏం కవిత్వం, ఇది కూడా కవిత్వం కాదని, అవునని రకరకాల. అక్కడ నుంచి మినీ కవిత ఒక ఉద్యమ స్థాయిలో ప్రచారం చేశాం. సార్ మీరు రాసిన ఒక మినీ కవిత చదువుతాను సార్. పనమ్మాయి చేతిలో చీపురు కలమే, రైతు చేతిలో నాగలి కలమే, మనుషుల కోసం ఏ పనిముట్టు అందుకున్నా కలమే అంటూ కవితలు రాయటానికి ఎందరినో ప్రోత్సహించి కొత్త తరం కవులను కూడా మీరు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ మినీ కవిత అనేది అసలు ఈ మినీ కవిత లక్ష్యం ఏంటి సార్? మినీ కవిత ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్? అసలు చాలా శక్తివంతంగా ఉండాలి. అంటే చాలా
చాలా చిన్నదిగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. ఎక్కువ పాదాలు ఉండకూడదు, తక్కువ పాదాలు ఉండాలి. అలాంటప్పుడు కవి తను అనుకున్న భావోద్వేగాన్ని, అదే భావోద్వేగాన్ని చదివే పాఠకులు అదే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఇందులో ఏమైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మీకు ఇంతకుముందు మీకు కవిత ఒకటి వినిపించాను. ఇప్పుడు అసలు అలా కాదు, చిన్నదైనా సరే అది బాగుంటే గుండెకి తీసుకోవటం అనేది తెలుగువాడి లక్షణం. అది దానికి వేమన పద్యాలే తార్కాణం. ఓకే, వేమన పద్యం ఉంది, జనం గుండెలోకి ఎక్కింది. అలాగే ఏ నీతి పద్యాలైనా ఉన్నాయి, బాగా పవర్ఫుల్గా చెప్పారు అనుకోండి, జనానికి ఎక్కినాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆధునికత, అక్కడ పద్యాలు, ఛందస్సు అది తెలిసినటువంటి వాళ్ళు రాయటం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ అది లేదు. ఇక్కడ మినీ కవిత అనే దాని యొక్క గొప్పతనం ఏంటంటే దీనికి ఏ లక్షణాలు లేవు. వీలైనంత తక్కువగా ఎక్కువ శక్తివంతంగా చెప్పాలి, జనరంజకంగా చెప్పాలి, నిరాడంబరంగా కనపడాలి, కానీ గొప్పగా ఉండాలి. అది మనం ఆ ఛందస్సు తీసి పాడేసి మాత్రాగణాలు, అక్షరగణాలు ఏమీ లేకుండా పవర్ఫుల్గా చిన్న చిన్న పదాలుగా వెంటనే చూడగానే, చదవగానే గుండెల్లోకి ఎక్కే పద్ధతుల్లో ఇలా మినీ కవితలు రాయటం అనేది ఒక ఉద్యమంగా నిర్వహించాం. అది జనంలోకి వెళ్ళింది బాగా. దాని ప్రభావమే అసలు ఆ రోజు మా మినీ కవితకి మేము ఎంతో ఎదుర్కొని దాని గొప్పతనం, చిన్నదైనా సరే ఎంత గొప్పగా రాయొచ్చు అని మేము చెప్పిన దాని తర్వాత నానీలని, నానోలని, తర్వాత రెక్కలని, కిరణాలని రకరకాల ప్రక్రియలు ఇప్పుడు రాయగలిగారంటే దీని అంతటికి మేము 1980ల్లో చేసినటువంటి ఒక ప్రచారం బాగా బలంగా ఇవన్నీ వస్తున్నాయి ఈరోజు. ఈ నానీలకి మినీ కవితకి మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటి సార్? కొంతమందిలో కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు, రెండు ఒకటే కానీ అనేవారు కూడా ఉన్నారు కొంతమంది. ఇక్కడ ఏమైందంటే 1980 అట్లా అది బాగా తర్వాత కూడా కొనసాగింది. చాలామంది మినీ కవితలు రాశారు. ఆసు రాజేంద్ర అని అతను గుండె చప్పుళ్ళని మినీ కవితలు సంపుటేశాడు. కుందుర్తి వాళ్ళు ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం కూడా ఆ పుస్తకానికి ఇచ్చారు. ఆయన మినీ కవితని ప్రోత్సహించేవారు కాదు. దీనివల్ల కవులు వాళ్ళు చెప్పాలనుకున్న విషయం దీంట్లో చాలదు, కాబట్టి నేను మినీ కవితను ఒప్పుకోనని కుందుర్తి అంటూనే ఆ మినీ కవితల సంపుటికి ఆయన పురస్కారం ఇచ్చారు. ఆయన కుందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ది. అంటే మేము చెప్పేవాళ్ళం, ఏమండి మినీ కవిత ఒకటే కవిత్వం అని కాదు, అది ఒక సంక్షిప్త ప్రక్రియ. దాంట్లో కొంతమంది రాస్తూ ఉంటారు. బాగా ఎక్కువ విషయం ఒక మినీ కవితలే రాయమని మేము ఎప్పుడు అనలేదు, ఇప్పుడు అంటలేదు, ఎప్పుడు అనం. మినీ కవితలో ఒక ప్రక్రియ, అది రాస్తున్నారు. విషయం ఎక్కువగా బాగా విపులంగా చెప్పాలి, పొరలుగా విప్పుకుంటూ అది కవిత్వం లాగా దాన్ని పరుచుకుంటూ శివారెడ్డి లాగా చెప్పాలనుకున్న వాళ్ళు వచ్చిన కవితలు రాస్తారు. అట్టకాదు, నేను వందలాది జనం నా ఎదురుగా ఉన్నారు, నేను మంచి మాత్రా ఛందస్సులో మంచి ఉద్రేకపూరితమైనటువంటి భావాలు చెప్తానంటే గేయం రాస్తాడు. అట్లా అన్ని ప్రక్రియలో ఈ ప్రక్రియ ఒక విశిష్టత ఇదేంటంటే ఇవి మీరు దేశమంతా తిరిగి జరగొడితే ఈ కవులంతా అవి రాయటం మానేసి ఇవే రాస్తారని ఆయన కొంచెం భయపడుతున్నాను అన్నట్టు అనేవాళ్ళు అనమాట. అదేమి లేదని చరిత్రలో నిరూపించబడింది అన్ని ప్రక్రియలు. ఈరోజు ఇంకా కొంతమంది, ఒక ఆయన పొద్దునే ఫోన్ చేశారు, ఒంటెద్దు రామలింగారెడ్డి గారని. ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, మా ప్రాంతంలో చాలామంది వచన కవితలో పురస్కారాలు, సత్కారాలు తీసుకుంటూ ఉంటారండి, పద్యాలు రాసే మాబోటి వాళ్ళని ఎవరిని పట్టించుకోరు అన్నారు. కాదండి, పద్యాలు రాసే వాళ్ళని పట్టించుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సంస్థలు పద్యాలు రాసేవాళ్ళని కూడా సత్కరిస్తున్నాయి. ఇప్పుడు ఎంతమంది, ఎన్ని పద్యాల గ్రూపులు ఈ అంతర్జాలంలో ఉన్నాయి చూడండి. కాకపోతే ఒకటి, అది మినీ కవిత అయినా, అది వచన కవిత అయినా, అది పద్య కవిత అయినా, అది గేయమైనా సింపుల్గా ఉండాలి, గ్రేట్గా ఉండాలి. అప్పుడు జనానికి ఎక్కుతుంది. వెరీ నైస్. ఇక్కడ మీరు అడిగారు నానీలు అన్నారే, ఈ నానీలు ఏంటంటే, నానీలు మినీ కవితలు అంటే, నానీలు అనేది ఏంటంటే మినీ కవిత అనేది
ఒక విశాలమైన ప్రాతిపదిక అండి. దాంట్లో ఇన్ని పాదాలు ఉండాలని ఎవరు చెప్పలేదు. కవి కావలసింది ఒక్కొక్క పదమే ఒక పాదంగా పెట్టుకుంటాడా లేకపోతే 2 పదాలు, అతను ఆ చెప్పే ఊపును బట్టి కవి నిర్ణయించుకుంటాడు. ఇన్ని పాదాలని లేదు. కానీ వీలైనన్ని తక్కువ పాదాల్లో, వీలైనన్ని తక్కువ పదాల్లో పవర్ఫుల్గా అనవసరమైన పదాలు లేకుండా మళ్ళీ దాన్ని రీరైట్ చేసుకొని, మినీ కవిత అనేది ఏంటంటే చక్కగా ఎడిట్ చేసుకొని ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోగలిగితే అందులో పవర్ అంత ఎక్కువ కూర్చున్నట్టు అనమాట. బాగా పేలాలంటే బాగా లోపల బాగా గట్టిగా కోరాలన్నమాట. అట్లా చేసుకుంటానే మినీ కవిత. ఈ నాని దాంట్లో మినీ కవితలో రకరకాల నడకలు వచ్చినాయి, ఎన్నో రకాల నడకలు వచ్చినాయి. ఏంటి, ఒక విషయం తర్వాత 2వ విషయం 3వ విషయం చెప్పుకుంటూ వెళ్ళటం, లేదా 2 భిన్నమైన విషయాలు 2 పక్కన పెట్టి చూపించి దాంట్లో కవిత్వం చెప్పటం, లేదా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఒక కొత్త పోలిక తీసుకొని అద్భుతంగా బలి చెప్పాడే కొత్త పోలిక అని చెప్పటం. ఇట్లా రకరకాల నడకలు వచ్చినాయి మినీ కవితలో. దీనికి ఏం చేశాడు ఈ నానిలో, 20 నుంచి 25 అక్షరాల మధ్య ఉండాలని కుదించి అందులో ఒక రకమైనటువంటి ఒక నడకకు దగ్గరగా ఉండేదాన్ని తీసుకొని, మొట్టమొదటి ఏదో 2 పాదాలు ఉంటాయి, 2 పాదాల్లో దానికి మిగతా 2 పాదాలు సమన్వయం. మినీ కవితలు అంతే. మినీ కవితలో ముందు కొన్ని చెబుతాం, చివరి సమన్వయం చేసి ముగింపు ఇవ్వటం. అందులో ఉన్నది అదేం కొత్తదేం కాదు. ఈయనేంటంటే 20 నుంచి 25 అక్షరాలు అన్నారు గురువు గారు, గోపి గారు. అది మనం గోపి గారిని విమర్శించడం కాదు, ఇక్కడ ఒక ప్రక్రియకు ఉన్నటువంటి బలహీనత ఏంటనేది మనం చెప్పాలి. ఇప్పుడు 20 అక్షరాలకు తక్కువ చెప్పాడు. వాడు ఇప్పుడు ఏం చేయాలి, వాడు ఇంకో అక్షరం పెట్టుకొని నాని రాయాలనుకొని మోజుతో ఏం చేయాలన్నాడు, వాడు 20 అక్షరాలు లాగాలన్నమాట. లేకపోతే 26 అక్షరాలు ఉంటే వాడు ఏం చేయాలి, ఒక అక్షరం తగ్గించుకొని 25 చేయాలి. ఈ పనులు చేసేవాడు, కవిత్వం రాసేవాడు ఇట్ట అక్షరాలు లాగటం పీకటం చేస్తే అదేంటంటే ఆ కవిత రాణించదు. ఆంక్షలు అనేది మినీ కవిత అనేది ఇక్కడ ఒక చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. కవిత్వం ఛందస్సు రూపాలన్నీ వదిలించుకొని వచన కవితగా చారిత్రకంగా సామాన్యుడి కోసం వచ్చింది. దాంట్లోంచి ఇంకా స్వేచ్ఛగా మినీ కవిత వచ్చింది, ఇంకా సింపుల్గా వచ్చిందనమాట. ఇక్కడ నాని అనేది ఒక వ్యక్తి, మినీ కవిత ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అందుకే నేనేమన్నానంటే, ఒక వ్యక్తి సంఖ్యలతో మోసుకొచ్చింది కాదు, ఒక శక్తిగా స్వేచ్ఛగా దూసుకొచ్చింది మినీ కవిత. నాని అనేది ఒక వ్యక్తి సంఖ్యలతో మోసుకొచ్చింది అంటే దాన్ని తప్పు పట్టడం కాదు, దాని పరిమితులు తెలియజేస్తుంది. నాని కానీ ఇలాంటి ప్రక్రియలు ఏవైనా కానీ మినీ కవిత ఒక శక్తిగా స్వేచ్ఛగా దూసుకొచ్చింది కవుల్లోంచి. అలా ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఒక కవి రాశాడు ముక్కుసూటి అని ఒక ఈయన వేదాంతం జగన్నాథాచార్య అని ఒక కవిత రాశాడు. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు, లంచం ఎంత ఇవ్వాలో ముందే చెప్పేశాడు. ఇది 4 పాదాలు రాశాడు. రాసిన తర్వాత చూసుకుంటే ఇందులో ఈ 20 నుంచి 25 అక్షరాలు ఇది నియమం లేదు, ఇది 20 అక్షరాల లోపు ఉంది కాబట్టి ఇది కవిత్వం కాదంటావా? ఇలాంటి నియమాలు లేకుండా ఇలా స్వేచ్ఛగా కవిత్వం రాసే వాళ్ళ కోసం మినీ కవిత ఉండగా మళ్ళీ 20-25 అక్షరాలను సంఖ్యలు వేయాల్సిన అవసరం ఉన్నదా సాహిత్య చరిత్ర ముందుకు నడిచేటప్పుడు అనేదనమాట. ఇక్కడ ఇంకోటి కూడా చూడండి, ఇటువంటిది ఇంకోటి దిగుతా. అసలు ఆయన ఏమేమి పట్టించుకోడు, మినీ కవిత రాసేవాడు అక్షరాలు పట్టించుకోడు, అంతే తేడా. అది అందులో ఒకవేళ 20 నుంచి 25 అక్షరాల మధ్య ఉన్నా సరే అది నాని కాదు, మినీ కవితే. వాడు రాసింది మినీ కవితే. నేను 20-25 మధ్య ఉండాలి రాశాడు, ఆయన మినీ కవిత అంటున్నాడు. తర్వాత వచ్చి నాని గోపి గారు ఏం చేశారనమాట, 20-25 అక్షరాల మధ్యలో ఉన్న వాటికి నేను ఒక పేరు పెడతానని పెట్టారు అంతే. కానీ నిజం చెప్పాలంటే కవి పట్టించుకోకుండా రాస్తే అది మినీ కవితగానే భావించాలి మనం. వన మహోత్సవం అనే ఒక కవిత రాశాడు ఒక ఆయన. ఇదిగో ఒక లైను, ఇక్కడే నాటండి మొక్క 2వ లైను, గత 10 ఏళ్లుగా అందరూ ఇక్కడే నాటుతున్నారు. ఎంత వ్యంగ్యం
అంటే నాటి పోతున్నారు, అది పోతుంది, ఎవరు దాన్ని పట్టించుకోవట్లా, మళ్ళీ ప్రచారం కోసం మళ్ళీ వస్తున్నారు. చక్కని కవిత్వం. ఆయన మరి అద్భుతంగా ఒక మినీ కవితగా రాశాడు. ఇప్పుడు ఇది 20-25 అక్షరాల మధ్య ఉంది కాబట్టి ఇది నాని అంటామా? అందువల్ల ఏంటంటే, కానీ ఒకటి, రెక్కల్ని నేను కొంతవరకు ఒప్పుకుంటా. రెక్కల్ని ఎందుకు ఒప్పుకోవాలంటే, అందులో ఆయన అక్షరాలు గొడవ పెట్టుకోకుండా ఏం చేశారంటే, ఒక 4 పాదాల పైన ఉంటాయి, కింద 2 పాదాలు దానికి సంబంధించి ఏదో సమర్థింపు, ఏదో ఒక సంబంధం ఉండాలన్నారు. మినీ కవిత చెప్పింది అదే. మినీ కవితలో ఒక నడక అది. మినీ కవిత ఇప్పుడు ఈ రెక్కల్లో ఇచ్చినటువంటి నడక్కి కొన్ని రకరకాలు, దాదాపు ఒక 25 పైన రకాలు ఉన్నాయి మినీ కవితలు. ఒక నడక ఇది ఏంటి, మొట్టమొదట కొంత విషయం చెప్పి ముగింపులో దానికి సంబంధించి ఏదో ఒకటి చెప్పడం అనేది మినీ కవితలో నడకే. సుగం బాబు గారు ఏం చేశారంటే, ఒక 4 పాదాల పైన రాసి దానికి సంబంధించినటువంటి ఒక ముగింపు, దానికి సంబంధించి ఒకటి ఇవ్వండి. ఈ ఒక రకమైన నడకను నేను మినీ కవితలో ఉన్న ఒక నడకను తీసుకొని దీన్నే రెక్క అని పేరు పెడుతున్నా అన్నాడు. సరే, ఆ రకమైన ఒక ముగింపు ఇచ్చేపోతే సరదాగా అది కొంతవరకు పర్వాలేదు. ఎందుకు అంటే, సుగం బాబు గారి మీద నాకేం ప్రేమ ఉండి అంటలేదు. 20-25 అక్షరాలు కాకపోతే అది నాని కాదు. ఇక్కడ సుగం బాబు గారి దగ్గర ఏంటంటే, ఇక్కడ 4 పాదాలు, కింద 6 పాదాలు. 6 పాదాలు అన్నప్పుడు పాదాలు పెద్దగా కవికి సంఖ్యలుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మరీ పెద్దదిగా ఉందనుకుంటే ఏం చేస్తారంటే, కవి ఒక పాదం తగ్గుతుందంటే ఒక పాదంలో ఉన్న 2 పదాలను 2 పాదాలుగా పెట్టేసుకుంటే అయిపోయాయి. 5 లైన్లకు రాశాడు, అది రెక్క 6 అన్నాడు కాబట్టి ఇంకొక లైన్కి ఒక పాదంలోనే 3 పదాలు ఉన్నాయి అనుకోండి, ఒక పదాన్ని తీసి మళ్ళీ ఇంకో అదనంగా ఇంకో పాదంగా పెట్టేసుకుంటే 6 లైన్లు అయినాయి సరిపోతుంది. కాబట్టి కవి పెద్ద కష్టపడాల్సిన పని లేదు, అక్షరాలు తీసే పని లేదు. అక్షరాలు పదాలు తీసే పని లేకుండా ఉంటే ఆ కవిత్వం ఒరిజినాలిటీ ఉంటుంది. ఇక్కడ అట్ట కాదు. 20-25 అక్షరాలు అనేసరిగా ఉందంటే ఆ అక్షరాలు పేకటం లేదా కొత్తగా పెట్టుకోవడం చేయాలి కాబట్టి ఒరిజినాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి నేనేంటంటే, రెక్కల్ని కొంతవరకు మినీ కవితలో మనం అంటానికి ఆస్కారం ఉంది. కానీ నానీలు ఇట్ట ఎప్పుడైతే సంఖ్యలు వేస్తున్నారో, సంఖ్యలు వేస్తే నేను నానీలు మినీ కవితలు అన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకోటి కూడా ఉంది. కొంతమంది వేమన పద్యాలు కూడా మినీ కవితలే, చాటు పద్యాలు మినీ కవితలే అంటారు. అట్లా కాదు. ఒక ప్రక్రియలో కాలక్రమంగా ఒక ఆధునికత వస్తుంది. ఆ ఆధునికత ఏంటంటే స్వేచ్ఛగా వ్యక్తీకరించడం, సంఖ్యలు తొలగించుకోవడం. అలా ఉంటే మనం వేమన పద్యాలనే మినీ కవితలు అనం. వేమన పద్యాల గొప్పతనం ఏమి తగ్గదు దానివలన. వేమన పద్యం గొప్పతనం ఎప్పుడూ తగ్గదు. కాదు, అందులో అది పద్యాలు కాబట్టి వాటిని మనం ఆధునిక ప్రక్రియ కింద తీసుకోం. వాటిని పద్యాలు, గొప్ప పద్యాలు అంటాం, చాటువులు వాటిని. ఇప్పుడు వ్యక్తీకరణ స్వేచ్ఛతో వచ్చినటువంటి వాటినే మినీ కవితలు అంటాం. అప్పుడు మరి నానీల్లో మళ్ళీ సంఖ్యలు వేసారు కాబట్టి దాన్ని మినీ కవితలు అంటలేదు. అది నేను చెప్పే. సార్, 1980 నుండి 2005 వరకు దాదాపు ఒక 25 సంవత్సరాలు మీరు చేసిన ఉద్యమానికి ప్రతీకే ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న 1016 సార్. ఇది మినీ కవితల సంపుటిగా మీరు అప్పట్లో విడుదల చేశారు సార్. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా దాన్ని అప్డేట్ చేస్తూ వచ్చారు. ఈ 1116లో ఆ పేరు వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది సార్. ఈ 1116 అనే ఈ సంపుటి తీసుకురావడానికి మీకు కలిగిన ప్రేరణ కానీ ఆలోచన కానీ ఏమిటి సార్? ఇది మినీ కవితను గురించి నేను తర్వాత భారతల వ్యాసం రాసిన తర్వాత కూడా దాదాపు 10-12 వ్యాసాలు మినీ కవితను గురించి, చాలా వ్యాసాలు మిగతా పత్రికలో రాశాను. ఆంధ్రజ్యోతిలో కూడా మినీ కవితలు మెరుపులు కాదు దీపాలు, ఇది కాన్సెప్ట్ మినీ కవిత గొప్పతనం. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఒక చిన్న మెరుపు లాంటి భావం ఒకటి చెప్తారు, ఒక ఫ్లాష్, కాబట్టి ఇది ఫ్లాష్ పోయిట్రీ అన్నారు. ఫ్లాష్ పోయిట్రీ అనేది ఆ కవిత్వానికి అది గొప్ప లక్షణంగా నేను అనుకోను. అది ఆ కవిత్వాన్ని తగ్గించే లక్షణంగా అనుకుంటా. ఫ్లాష్ అంటే ఏంటంటే అట్ట వెలిగిపోద్దండి. అవును సార్, మెరుపు అది నానో సెకండ్ పాటు. అట్లా ఏంటంటే ఒక మెరుపు లాంటి ఆలోచన ఒకటి వస్తే అది కవితలో పెట్టేసాం అనుకోండి, అది మినీ కవిత అనేది కాదు. మినీ కవితలో నీకేంటంటే 3 లైన్లు హైకోనే నానిల్లాగా 4 లైన్లు అని లేదు. నువ్వేంటంటే నీకు అవకాశం ఉంది, నీకు వచ్చినటువంటి ఒక మెరుపుని తగినటువంటి భావాలు దానికి కాస్త ముందు, కొంత దానికి కొనసాగింపుగా, కొంత ముగింపుగా భావాలు ఒకదానికి ఒకటి చెప్పుకుంటూ చెప్పాలనుకునే విషయం
నిలబడి వెలిగే దీపంలాగా నీ కవిత ఉండాలి. చిన్నదే కానీ చిన్నదైనంత మాత్రం అట్ట ఫ్లాష్ లాగా పోకూడదు. మినీ కవితలు మెరుపులు కాదు, దీపాలలాగా నిలబడేలాగా కవులు మినీ కవితలు రాయాలని ఆంధ్రజ్యోతిలో అలా చాలా వ్యాసాలు రాస్తే నాకు ఇద్దరు ఆర్ఎస్ సుదర్శనం గారని గొప్ప సాహిత్య విమర్శకులు ఆయన, తర్వాత ఇట్లా ఆర్విఎస్ సుందరం గారని మైసూరు, వీరు నాకు అప్పట్లో ఏమని ఉత్తరం రాశారంటే, రంగారావు గారు మీరు మీ సంపాదకత్వంలో మంచి మినీ కవితల సంకలనం వస్తే అది జాతికి ఉపయోగపడుతుంది అన్నారన్నమాట. ఇక అప్పుడు నేను అప్పటికే ఏంటంటే నాకు నచ్చినటువంటి మంచి మంచి మినీ కవితలను నేను సేకరించుకుంటూ ఉండటం, పత్రికల్లో వచ్చినటువంటి నా డైరీలో రాసుకోవటం, సభల్లో నేను చెప్పటం. నేను ఎక్కడైనా సభలకు వెళ్ళినప్పుడు నేను రాసిన మినీ కవితల కంటే కూడా ఎక్కడ మంచి కవులు మంచి మినీ కవితలు రాశారని వాళ్ళవే ఎక్కువగా చెప్తూ ఉండేవాడిని. అలా కూడా నా దగ్గర అప్పటికే కొన్ని ఉన్నాయి. తర్వాత మళ్ళీ పత్రికా ప్రకటన ఇచ్చి ఇట్లా ఒక ఉత్తమ మినీ కవితల సంకలనం తీసుకొస్తున్నాము అని ప్రకటన ఇచ్చాం. దీనికి ముందు కూడా మినీ కవిత విప్లవం అని ఒకటి అప్పటికి వేశారు. మినీ కవిత విప్లవం అనే పేరుతో ఒక 100 మంది కవులు ఒక 100 కవితలు అటు ఇటుగా వచ్చినాయి. అంటే ఉత్సాహంతో కొల్లూరి అనే మిత్రులు వేశారు. వారి ఉత్సాహాన్ని నేను అభినందిస్తున్నా. కానీ ఏంటంటే అందులో ఒక 20-25 మించి మినీ కవితలు ఉండవు. వచ్చిన కవితలు లాంటివే మినీ కవిత విప్లవంలో వేసినటువంటి ఎక్కువ మినీ కవితలు అందులో ఉన్నాయి. అది చాలా అసంతృప్తి కలిగించిందనమాట. కాబట్టి మనం అసలైన మినీ కవితలు అంటే ఎలా ఉంటాయో మనం వేయాలనేది నాకు ఒక బలమైనటువంటి కోరిక కలగటానికి కూడా కారణం అది ఆ పుస్తకం. అప్పుడు ఇక సంకలనం తర్వాత ఇక అప్పుడు ఏం చేశానంటే, నేను చాలామంది మిత్రులందరికీ ప్రతి వాళ్ళకి మీరు చదివినటువంటి మంచి మినీ కవితలు నాకు పంపించండి, ఆ కవులవి ఎక్కడన్నా పత్రికల్లో పెడితే అవన్నీ కూడా పంపండి. దాదాపు ఒక 10-12 మంది మిత్రులు నాకు చాలా సహాయం చేశారు. వాళ్ళు చదివినటువంటి మంచి మినీ కవితలు, వాళ్ళ మిత్రులు కొత్తగా రాసినవి, అప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా రాసినవి, ఈ నాకు డైరెక్ట్గా పంపించేవి, వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు, అట్లా దాదాపు ఒక 10,000 మినీ కవితలు వచ్చినాయి. 10,000 మినీ కవితలు వచ్చినాయి. ఆ 10,000 మినీ కవితల్లో మళ్ళీ జాగ్రత్తగా కూర్చొని వాటన్నిటినీ జాగ్రత్తగా మళ్ళీ రాసుకుంటూ కొన్ని కవితల్ని యాజ్ ఇట్ ఈజ్ బాగున్నాయి, కొన్ని వాటిలో ఆ ఎడిట్ చేయటం అనమాట, అనవసరమైన పదాలు లేకుండా ఇంకా పవర్ఫుల్గా చెప్పటం, కొన్నిట్లో సరైన ముగింపు రాలేదనుకున్నప్పుడు ముగింపు మనమే కలపటం, ఇట్లా ఒక చెయ్యేసి ఆ పుస్తకాన్ని దీంట్లో ఆరుద్ర గారు రాసినటువంటి మాట, ఎన్ని గజాలు రాశాడన్నది కాదు ఎన్ని నిజాలు చెప్పాడన్నది ముఖ్యం అనేది ఆ ముఖచిత్రం మీద వేసి, సూపర్ సార్. దీనికి మన నుడికారం 1000 అనే నుడికారం 1000 అంటే 1016లకు తగ్గని మినీ కవితలు ఉండాలనే తాపత్రయం నిజంగానే దీంట్లో 1227 మినీ కవితలు, 1116 అన్నారు, 1227 మినీ కవితలు, 427 మంది కవులు అనమాట. ఈ 470 మంది కవులు 1227 కవితలతో ఇది చాలా సంవత్సరాలు కష్టపడి, మళ్ళీ ఆ రోజుల్లో మీకు తెలియదు డిటిపి ఇవన్నీ కూడా ఎంత కష్టం. ఇది ప్రెస్ చుట్టూ తిరిగి దీన్ని పుస్తకంగా తేయడానికి సంవత్సరం పట్టింది. ఓకే, అట్లా ఇది చాలా సంతృప్తి కలిగించినటువంటి పుస్తకం అనమాట. ఎవరైనా కానీ మీరు బాగా కష్టపడి ఏదన్నా ఒక పుస్తకం ఏదన్నా ప్రచురించారే చెప్పండి అంటే 1000 చెప్తా. తర్వాత ఏం చేశానంటే ఆ స్ఫూర్తి కొనసాగించాలని 2005లో తెచ్చాము ఇది మినీ కవిత. 2006 మినీ కవిత 2006 అని 2006లో మినీ కవితలు ఇక ఫ్రెష్ అనమాట. ఎప్పటికప్పుడు 2006లో ఎలా మళ్ళీ కవులు వచ్చారు అనేది తీసుకుంటే అప్పుడు 175 మంది కవులు, ఒక 2006లోనే కొత్తగా రాసిన వాళ్ళు 175 మంది కవులు 379 మినీ కవితలతో వేసాం. అలాగే తర్వాత మినీ కవిత 2007 అని వేసాం. ఈ మినీ కవిత 2007లో ఏంటంటే 232 మంది కవులతో 715 మినీ కవితలు వేసాం. అద్భుతం. తర్వాత 2008లో కొంచెం తగ్గింది,
2009లో కవులు దగ్గారు. అయినా సరే మినీ కవిత 2008, మినీ కవిత 2009 కూడా వేశాం. మినీ కవిత 2010 కూడా వేద్దామన్న ప్రకటన ఇస్తే ఒక 50-60 కవితల కంటే సరైనటువంటి మినీ కవితలు శక్తివంతమైనవి ఇప్పుడు మనం ఇక్కడ వేసామంటే, ఇప్పుడు ఇది వేసామంటే ఇందులో ప్రతి కవిత శక్తివంతంగా ఉంటేనే వేసాం. ఇప్పుడు మినీ కవిత 2007 ఉంది, శక్తి ఉంటేనే వేసాం. 2010 అని మినీ కవిత 2010 ప్రకటన ఇస్తే సరైన రాలేదు. కారణం ఏంటంటే అప్పటికి రోజు రోజుకి బలంగా రెక్కల ఈ నాణ్యుల ప్రభావం పడి కవులంతా నాణ్యులు రాయడం మొదలుపెట్టారు. వాళ్ళకి తేలికైపోయింది. 4 మాటలు రాసేసి కవులనిపోయి పుస్తకాలు వేసుకునేవాళ్ళు పెరిగిపోయారు. అందులో 200 నాణ్యులు ఉంటే 2-3 కూడా సరైన మినీ కవిత శక్తితో పోటీ పడే కవితలు కనపడలేదు. ఇట్లా కవులు అడుబడిపోవటం మొదలుపెట్టి నాణ్యులు రాయటం మొదలుపెట్టేసేసి మినీ కవితలు రాసేవాళ్ళు మనకు తెలియకుండానే ఆ బాటలోకి వెళ్ళిపోయారు. అప్పుడు పుస్తకాలు వేయటం అనేది ఆగిపోయింది అనమాట. మీకు ఒక్కడ చెబుతున్నాను, ఏమండి ఇన్ని 100 వేలు అన్నారు, ఇవేంటి, ఇవేం గొప్ప కవితలా అని మీరు అనొచ్చు. ఇప్పుడు దాని ఉదాహరణ 1016 తీసుకోండి. మినీ కవిత 2006, మినీ కవిత 2007, మినీ కవిత 2008, మినీ కవిత 2009 తీసుకోండి. మీ ఇష్టం వచ్చిన పేజీ తెరవండి, మీ ఇష్టం వచ్చిన కవిత తీసుకోండి, చదవండి. ఇదిగోండి తెరిచాను. తెరిచిన తర్వాత చూడండి, ఇక్కడ లంచగొండి, నేనేం పేజీ తెరిచాను, ఓపెన్ చేశాను అంతే. లంచగొండి అనే కవిత కనపడింది. ఈ లంచగొండి అనే కవిత చూడండి ఎంత, ఒక్కొక్క పదం ఒక్కొక్క పాదంలో 1, 2, 3, 4, 5 పదాలండి. ఏది కవి గారు వాడుకుంది. ఇంతకీ కవి గారు ఏది ఎవరంటే పాలెపు బాబు అని విజ్ఞాన సుధా పత్రిక సంపాదకులు మచిలీపట్నం ఆయన రాసినటువంటి కవిత అనమాట. 5 పదాలే ఒక్కొక్క పదం ఒక్కొక్క పాదంగా పెట్టాడు. ఏంటంటే ఒక్క పదమే ఒక పాదంగా పెట్టాలంటే తక్కువ పదాలు అన్నప్పుడు ఒక్కొక్క పదం ఒక్కొక్క పాదంగా పెడితే ఏంటంటే కంట్లో పడుతుంది, అది బాగా ఉంటుంది, రికార్డ్ అవుతుంది. కంట్లో పడేసరికి అది ఏంటంటే అది మనం బాగా క్యాచ్ చేస్తాం, అర్థం చేసుకుంటాం, ఆస్వాదిస్తాం, తొందరగా భావగ్రహణకు బాగుంటుంది. లంచగొండి టైటిల్ అన్నమాట. సచ్చి తమలో కలిసినందుకు పవిత్రాత్మలు శోభించాయి. చాలా చక్కగా చూడండి. ఈ లంచగొండి అనే వాడిని ఇంతకంటే ఇంకా తిట్టడం కంటే ఏమైనా ఉందా? వాడిని మనం ఎన్ని విమర్శలన్నా చేయొచ్చు, కానీ కవి గారు ఎలా చేస్తాడు? అదే మరి అందంగా చెప్తాడు అనమాట. విమర్శను కూడా అందంగా చెప్తాడు. ఆ లంచగొండి చచ్చి ఆ పవిత్రాత్మలు అక్కడ ఉంటే కలిసిపోయి ఆ పవిత్రాత్మలు అంటే క్షోభించి ఈ దరిద్రుడు మన పక్క వచ్చి చేరాడు అని ఆ పవిత్రాత్మలు అంటే ఆ గొప్ప గొప్ప వాళ్ళు మహానుభావులు ఎంతో బాధపడిపోతారు అని చెప్పాడు. 5 పదాలు అనమాట. ఇది మనం మినీ కవితలో ఒక సంకలనం తెచ్చామంటే దీనికి అవును. ఇప్పుడు నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నా. సాహిత్యాన్ని నేను భాషా ప్రేమికులను అంటారు కొంతమంది, మేము సాహిత్య ప్రేమికులను అంటారు కొంతమంది, మేము సాహిత్యానికి గొప్ప ఉద్ధరణ చేస్తున్నాం అంటున్నారు కొంతమంది, మేము గొప్ప గొప్ప సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నాం అంటున్నారు చాలామంది వేదికలు అంతర్జాలంలో కూడా. వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా నేను, ఈ మినీ కవితకి అద్భుతమైనటువంటి కవితలు రాసినటువంటి వాళ్ళు ఈ 1016 ఇవేనే కాకుండా కూడా మంచి మినీ కవితలు రాసినటువంటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. మనకి అశోక్ కుమార్ అని, సెంగంపల్లి అశోక్ కుమార్ అని విజయవాడలో ఉన్నారు. ఆయన మినీ కవితలో ఆయనలో విశేషం ఏంటంటే మినీ కవితలో ఉన్న ఒక రకమైన నడక మీద ప్రత్యేకంగా తీసుకొని అది తన శైలిగా పెట్టుకొని ఆయన కూడా ఏదో దీనికి ఏదో పేరు పెడతానని అనొచ్చు, అనలా పాపం. ఆయన ఏం చేశారు, చక్కగా 6 పాదాలలో కవిత రాస్తారు. రాసి పైన 3 పాదాలు, తర్వాత 3 పాదాలకు చక్కగా ఒక చివర ఒక అంత్యప్రాస పెట్టుకొని మినీ కవితలనే గౌరవంతో మినీ కవితలనే ఆయన రాసి అద్భుతమైనటువంటి మినీ కవితలు రాస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది. మొన్న ఈ మధ్య ఒక ఆయన ఒకటి అన్నారు, వీళ్ళంతా ఈ కవిత్వం రాసి కవిత్వం ఎక్కువైపోయి కవిత్వం పొరుగు తీస్తున్నారండి అన్నారు. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు బాగా రాయని వాళ్ళు ఉంటే
నువ్వేం చేయాలి, బాగా రాయాలి, బాగా రాయండిరా బాబు అని చెప్పి వాళ్ళని దగ్గరకు తీసి ఇది ఇలా కాదు ఇలా రాయాలని నువ్వు చెప్పు. విశ్లేషణ అందించి నువ్వు సమర్థుడివి కదా, నువ్వు బాగా కవిత్వం రాస్తావు కదా, అది చెయ్యాలి. అది చేయనప్పుడు నువ్వేం చేయాలి, కాము ఊరుకో. వీళ్ళు కవిత్వం రాసి పరువు తీస్తున్నారనే మాట నువ్వు అంటాం తప్పు కదా అంటా నేను అనేది. అట్లా నేను ఇప్పుడు ఇంతగా ఇన్ని రకాల సంస్థల వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఈ మంచి కవిత్వం ఉంది, మినీ కవిత అసలు సమాజానికి బాగా పనికొచ్చే కోణంలో, సమాజాన్ని చైతన్యపరచడంలో అద్భుతమైన పాత్ర పోషించేది మినీ కవిత. ఇప్పుడు ఏదో ఐకులు ఉన్నాయి, దాంట్లో ఏదో తాత్వికత అని ప్రకృతి అని ఏదో కొంత, అది ఒక ధోరణి. కానీ సమాజాన్ని మేలుకొల్పే దిశలో సమాజంలో విప్లవాలనే తీసుకురాగలిగినటువంటి స్థాయి మినీ కవితకు ఉంది. కాబట్టి మినీ కవితల్ని చక్కగా మీరు ప్రచారం చేయండి అని నేను ఈ వేదికల వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను అన్నమాట. సార్, మీరు తరచుగా చెప్తూ ఉంటారు, మీ విశ్లేషణలో మీరు ఇది ఇస్తూ ఉంటారు, మినీ కవితకు ఒక మంచి ప్రారంభం ఉండాలి, అట్ ద సేమ్ టైం కంటిన్యూటీ ఉండాలి, ముగింపు కూడా ఉండాలని చెప్తూ ఉంటారు. మినీ కవిత అనేది అందులో కాంప్లెక్సిటీ ఉండకూడదు, చాలా సింపుల్గా ఉండాలి, చౌకబారుగా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం జనరంజకంగా ఉండాలని. జనరంజకం అనే వర్డ్ నాకు చాలా అప్పీలింగ్ అనిపించింది చెప్పినట్టు. మేము ఇచ్చే పురస్కారాలు జనరంజక పురస్కారాలు, అవి లఘు కవితలైనా వచన కవితలైనా గేయాలైనా ఏ ప్రక్రియ అయినా కవిత్వం జనరంజకంగా ఉండాలి. అందుకే నేను పురస్కారాలు రావి రంగారావు సాహిత్యపేట తరఫున పురస్కారాలు ఇస్తున్నాం. జనరంజక పురస్కారాల పేరిట మీరు ఇస్తున్నారు. మినీ కవిత జనరంజకం, అలాగే పద్యం కూడా జనరంజకం కావచ్చు. పద్యం జనరంజకం, జనరంజకంగా ఉండాలి. పద్యం జనరంజకంగా వచన కవిత రావాలి, జనరంజకంగా గేయం ఉండాలి. అవును సార్. సార్, కవితకు కానీ మినీ కవితకు కానీ మొదటి శ్రోత అంటూ ఒకరు ఉండాలా? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఇది మొదటి శ్రోత అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. చాలామంది కవులు కవిత రాసిన తర్వాత వాళ్ళ పార్ట్నర్కి వినిపించుకుంటూ ఉంటారు. నేను మావిడికి వినిపిస్తా, అలాగే కవిత్వం రాస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఆయనకి వినిపిస్తారు. వినిపించిన తర్వాత ఇది ఎందుకంటే వాళ్ళు ఏదో గొప్ప పాఠకులు అని కాదు, ఇక్కడ ఒక యాసిడ్ టెస్ట్ ఉంది. నువ్వు ఏ విషయం అనుకొని నువ్వు ఆ కవిత రాసావు, అది నువ్వు లేదా నీ ఫ్రెండ్కైనా వినిపించావు అనుకో, వినిపించినప్పుడు నువ్వు ఏ విషయం మీద రాసావో వాడికి ముందు అది అర్థమైంది లేదు తెలుసుకోవడం కోసం అది. ఓకే, అది అలా కాకుండా నువ్వు రాసిన ఏ విషయం గురించి రాసావో వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, వీళ్ళు నా కవిత్వాన్ని అర్థం చేసుకోలేదు అని అనుకోకూడదు. నీ కవిత్వం జనంలోకి వెళ్ళటం లేదని నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఏ విషయం గురించి చెప్పావో కనీసం వాళ్ళకి తెలియని. తర్వాత రెండోది దశ ఏంటంటే, కాస్త అందులో సాధన చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని దాన్ని ఇంకా ఎలా మెరుగుపరుచుకోవచ్చో. తర్వాత ఫస్ట్ ముఖ్యమైంది అసలు నువ్వు చెప్పాలనుకుంది అందులో కమ్యూనికేట్ అవుతుందా లేదని చూసుకోవటం ముఖ్యం. అందుకని ఒక శ్రోతకు ముందు వినిపించుకోవటం అనేది పార్ట్నరో ఒక ఫ్రెండో ఎవరో దొరికినటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వినిపించుకోవాలి, తెలుసుకోవాలి. నువ్వు అనుకున్నది వాళ్ళకి ఎక్కుతున్నదో లేదో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఎడిట్ చేసుకోవాలి. అంతేగాని వీళ్ళకేం తెలుసు నేను రాసిందే కవిత్వం, నేను ఏది రాస్తే అదే కవిత్వం. తెల్లారేసరికి కవిత రాసి తెల్లారేసరికి పుస్తకాలు వేసుకొని ఆ పుస్తకాలనేమో ఈ ఫేస్బుక్లో ఈ రీల్స్లో పెట్టుకొని సంతోషపడతాండి, తప్పులేదు, సంతోషపడాలి. కానీ అలాగే ఎల్లకాలం ఉండాం అనుకోండి, దానివల్ల జనంలోకి వెళ్ళవు కవిత్వం. సార్, మరో ముఖ్య విషయం, సమాజంలో మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు ఏ స్థాయిలోనే మనందరికీ తెలిసినదే. మీరు రాసిన ఒక చక్కటి మినీ కవిత చెప్తాను సార్. అమావాస్యని కంగారు పడొద్దు, అప్పుడేగా వెలుతురికి విత్తనం పడేదని చక్కగా మూఢనమ్మకాన్ని తొలగిస్తూ మీరు చక్కగా ఒక మినీ కవిత కూడా రాశారు సార్. ఓ కవితలో సామాజిక స్పృహని పొందుపరచడం కవికి గల సామాజిక బాధ్యతగా భావించాలి సార్ మనం. సమాజం అనేది లేకుండా ఎవడైనా బతకగలుగుతాడా చెప్పండి? లేదు కదా సార్. ఇప్పుడు మనం తినే తిండి సమాజం ఇస్తుంది, మనం తాగే నీళ్లు కూడా సమాజం ఇస్తుంది. నువ్వు ఎక్కడ నదికెళ్ళి వెళ్ళి తెచ్చుకోవట్లే, అది తీసుకొస్తున్నారు, కాలువలో వస్తుంది, మున్సిపాలిటీ వర్కర్లు అవన్నీ చక్కగా మనకు వస్తున్నాయి. ఇప్పుడు అంత మనకు సమాజం మనకి ఇస్తున్నప్పుడు మనం సమాజం బాగుండాలని కోరుకోవటం అనేది ప్రతివాడు కోరుకోవాలి. ప్రతివాడు కోరుకోవాల్సినప్పుడు కవి అనేవాడు వాడి బాధ్యత ఇంకెంత ఉంది. కాబట్టి కవి తప్పకుండా కోరుకొని తీరాలి. కొంతమంది కవులు ఏంటంటే సమాజం కోసం మీరు కవిత్వం రాయమంటారు.
అంటే ఆర్ట్ ఫర్ ఆర్ట్సే కానీ వాళ్ళు ఏంటంటే అనుభూతి ప్రధానంగా చెప్పుకుంటూ అలా కవిత్వం రాసుకుంటున్నారు. అది కొంతమంది అది దానికోసం దాన్ని ఆనందించేటువంటి పాఠకులు ఉంటారు, వాళ్ళ కోసమే రాసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనకి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ ధోరణి వాళ్ళది. వర్ణనకు సంబంధించి ప్రకృతి కావచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ ప్రకృతి అంటే ఇంకోటి ఉంది. ప్రకృతి వర్ణనలో ఇది చేయటం అనేది, ప్రకృతిని గురించి కవిత్వం రాయటం అనేది అవసరం. ప్రకృతిని గురించి నువ్వు కవిత్వం రాస్తున్నావంటే, ప్రకృతి అంటే ఈ సమాజం, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి, ఇదంతా కూడా మనిషి ప్రకృతిలో భాగమే. కాబట్టి ప్రకృతి తప్పులేదు. ఈ రాసేటటువంటి వర్ణనలు కొంత అనుభూతులు కూడా ఏంటంటే అవి కూడా జనానికి సంబంధించిన అనుభూతులుగా కూడా ఉంటాయి. కాబట్టి కొంతమంది కవులు రాసేటువంటి అనుభూతి కవిత్వం అది జనానికి కూడా వాళ్ళు అనుభూతి చెందే కవిత్వం అయి ఉంటుంది, వాళ్ళలో కూడా ఆలోచనలు రేకెత్తించే కవిత్వం ఉంటుంది. అలాంటిది సంతోషం. అసలు ఇదే సంబంధం లేకుండా కొంతమంది కేవలం వైయక్తికంగా మనకు అర్థం కాని అనుభూతులు అనుకోండి, అది ఎవరి వాళ్ళ ఇష్టం వాళ్ళది. సామాజిక స్పృహ గురించి మాట్లాడాం సార్. సామాజిక చైతన్యం గురించి మీరు రాసిన ఒక చిన్న మినీ కవిత సార్. దేవుళ్లకు 4 చేతులు కావాలి, 4 రకాల ఆయుధాలు పట్టుకోవడానికి, ఆ ఒక్క చేతిలో కలం చాలు అంటూ మీరు ఒకటి రాశారు సార్. సామాజిక స్పృహే కాదు, సామాజిక చైతన్యం కూడా కవి కలిగించగలడు అని ఈ 2 మాటలను తెలుసు సార్. దీనిపై మీరేమంటారు సార్? అస్సలు అది ఏదో పాత రోజుల్లో ఈ చర్చ. ఇప్పుడు అసలు సామాజిక చైతన్యం అనేది కవి బాధ్యత, తిరుగులేదండి, 100% అంతేది. దాని గురించి అసలు చర్చే లేదు ఈ రోజుల్లో ఇంకా. ఓకే సార్. సార్, మీరు ఈరోజు మనకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆల్రెడీ దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణం ఉంది. కవులంటే నాయకులు భయపడాలి, తప్పులు చేసేవారికి ఉచ్చపడాలి, విచ్చుకునే కాలాలు గుచ్చుకునే హాలాలు నాయకుల గుండెలో పరిగెత్తాలంటే మీరు రాసిన కొత్త సూర్యులు మొలిచి తీరాలని రాశారు సార్. చాలా అద్భుతంగా రాశారు సార్. కవి కానీ కవిత యొక్క అంతిమ లక్ష్యం అసలు ఏదై ఉండాలి సార్? తప్పు చేసే వాళ్ళకు ఉత్సపడాలి, అంతే. ఇది ఏంటి మావిడ అంది, ఏంటి ఎట్లా రాశారు, ఇదేం కవిత్వం అని. అక్కడ ఆ పదం పడితేనే అది కవిత్వం, అక్కడ ఆ ఎఫెక్ట్ అంతేనమాట. అద్భుతం సార్. కవులంటే భయపడాలండి, కానీ కవులంటే భయపడతారు. ఆత్మాభిమానం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి, నిజాయితీ వాడి కవిత్వంలో కనపడాలి. నాకు సన్మానం చేయండి నేను చెప్పి వెళ్ళి సన్మానం కోసం సన్మాన పత్రాలు రాయటం, పొగడ రాయటం, ఇవన్నీ చేస్తా ఉంటే కవులంటే గౌరవం పోతుంది కదా. అలాంటి వాళ్ళు కవులు కాదు. అది వెరీ నైస్ సార్. సార్, మీరు మీ రాసిన మినీ కవితలో నేను ఒక పదం చదివాను సార్, అద్భుతంగా ఉంది సార్. 2 పాదాలు. అమృతానికి 2 రెట్లు మధు కలిపితే అమ్మ అని అమ్మని ఎంత చక్కగా వర్ణించారు సార్. నాకు చూసినప్పుడు ఐ గాట్ గూస్ బంప్స్ సార్. మా అన్నమాట అంటే అమృతం. అవును సార్. అంటే మధు 2 రెట్లు అంటే మాకెందు మా అమ్మ. సో ఇంత చక్కగా మీరు భావాన్ని చెప్పగలిగారు సార్. కానీ మీ విశ్లేషణలోని ఇంకొక, ఈ మధ్య అమరావతి సాహితీ మిత్రుల్లో మీరు మినీ కవితల పోటీలు నిర్వహిస్తున్నారు. మీ విశ్లేషణలో నేను ఒక చదివాను సార్, అంత్యప్రాస అనేది మినీ కవితకు అలంకారమా లేదా ఆటంకమా? ఒకటండి, అంత్యప్రాస అనేది ఒక అలంకారం. ఇది సాహిత్యంలో ఏదైనా ఒక అలంకారం, మెడలో గొలుసు అలంకారం, తర్వాత వేలికి ఉంగరం ఒక అలంకారం. అంతేగాని ఇప్పుడు నేను ఈ మధ్య ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. వెళితే ఆయనకి ఈ 5 వేలకే ఉంగరాలు, 5 వేలకే ఉంగరాలు చూసి మెడలో ఈ గిడియాలు పెట్టుకొని ఎంత ఉంటే అమ్మో నా భయం వేసిందనమాట. అసలు ఆ వ్యక్తిని చూడగానే ఎలా ఉందంటే ఒక మహామాంత్రికుల్లాగా అనిపించి భయం వేసింది. అట్లా ఏంటంటే అలంకారాలు అనేవి భయంకరంగా ఉండకూడదు. అందులో మినీ కథలోకి వచ్చేసరికి ఏంటంటే అంత్యప్రాసలు ఎక్కడైనా ఉండొచ్చును. ఎలా ఉండాలంటే
ఈ అంత్యప్రాసలు కానీ ఉపమా కానీ ఉత్ప్రేక్ష కానీ అలంకారాలన్నీ కూడా ఏంటంటే ఒక కవి ఒక విషయాన్ని బలంగా చెప్తున్నాడు కాబట్టి ఆ విషయానికి ఇవి సేవకులుగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. అలంకారాలు ఇవన్నీ సేవకులుగా ఉండాలి. కానీ ఆ విషయాన్ని తొక్కిపెట్టి మా గొప్పతనం చూడండి. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మెడలో ఆ కంఠహారాలు, ఆ ఉంగరాలు అవన్నీ చూస్తే నాకు భయం వేసింది. అవును సార్. అట్లా భయం వేసి పారిపోకూడదు. అందుకని ఏంటంటే మినీ కవితల్లో ఉండేటువంటి అలంకారాలు ఎలా ఉండాలంటే ఆ చెప్తున్నటువంటి విషయానికి ఒదిగి అందులో కనపడాలి ఉండాలి, కానీ విషయానికి మించిపోయి మమ్మల్ని చూడండి అన్నట్టుగా ఆ అంత్యప్రాసలు కనపడకూడదు. సార్ ఇదే విషయాన్ని సార్ మీరు మినీ కవిత రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. చదువుతాను సార్ ఒకసారి. కవిత్వంలోకి అంత్యప్రాసలు ఆర్భాటంగా ప్రవేశించకూడదు, విషయంలో వినయంగా సహజంగా ఒదిగిపోవాలి అని ఎంత చక్కగా దీన్ని ఒక మినీ కవిత రూపంలో కూడా మీరు తెలియదు. ఆర్భాటంగా ప్రవేశించకూడదు, వినయంగా ప్రవేశించాలి. అద్భుతం సార్. అంత్యప్రాసలు సార్ ఒక కవితలో కానివ్వండి, లేదా పద్య కవిత కావచ్చు, వచన కవిత కావచ్చు, దీనికి భాష ముఖ్యమా, భావోద్వేగం ముఖ్యమా సార్? చాలామంది మేము బాగా చదువుకోలేదు, మాకు తెలుగు సాహిత్యం తెలియదు, మాకు అంత భాష లేదు, మేము కవిత్వం రాయలేము అనుకుంటారు. అది చాలా పొరపాటు. 100కి 100 మర్చిపోండి ఆ విషయాన్ని. మీకు వచ్చినటువంటి భాష, మీరు మాట్లాడే మాట, అది చాలు మీరు మంచి కవిత్వం రాయాలని మీ మనస్సుకు గనక ఉంటే. పల్లెట అసలు కవులు అంటే ఎవరు అనుకుంటున్నారు? మేము కవులు కాదండి. అసలు కవులు కొన్ని కోట్ల మంది కవులు కాదని వాళ్ళు అనుకొని వాళ్ళు కవిత్వాన్ని పుస్తకాల మీద పెట్టలేదు కాబట్టి మేము కవులుగా చలామణి అవుతున్నాం. పల్లెటూళ్ళల్లో పనిచేసుకునేవాళ్ళు ప్రతి వాడు ఒక కవి. కానీ వాళ్ళు కవి అనే సంగతి ఎవరు చెప్పరు, మేము చెప్పం. మీరు పల్లెటూరు వెళ్ళండి, ఒకళ్ళతో మాట్లాడండి, చదువు ఏమీ రాదు, వాళ్ళు ఏం సాహిత్యం చదువుకోలేదు, మాట్లాడుతున్నది రికార్డ్ చేయండి. ఆ రికార్డ్ చేసిన దాన్ని మళ్ళీ చక్కగా పెట్టండి. ఎంత అద్భుతమైన కవిత్వం ఉంటుందో, ఎంత గొప్ప నుడికారం ఉంటుందో. వాళ్ళు తెలియకుండానే ఎన్నో అలంకారాలు ప్రయోగిస్తారు. ఇప్పుడు శబ్దాలంకారాలు సామెతలు ఉన్నాయి, మన తెలుగులో సామెతలు ఉన్నాయి. ప్రతి సామెతలో కూడా ఈ శబ్దాలంకారం ఉంటుంది. ఎత్తులు ప్రాసలు వాటి నిండా ఉన్నాయి, కానీ అవి ఎక్కడ కొట్టొచ్చినట్టు కనపడు. ఆ విషయాన్ని బలంగా చెప్పడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అట్లా వాళ్ళు ఎన్నో పోలికలు కూడా చెప్తూ ఉంటారు. ఆ చెప్తున్నవి ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి మనం పరిశీలించాం, గమనించాం. మనకేంటంటే ఒక కాగితం మీద పుస్తకంలోనో కనపడాలి, నేను కవిని అని చెప్పి ఫేస్బుక్లో టైం లైన్లో ఇదిగో నా కవిత అంటేనే అనుకుంటాం. కాదు, మనం పల్లెటూరు వెళ్తే చాలా సహజంగా మాట్లాడుతుంటారు ఎంతోమంది. అందులో అనేక సందర్భాల్లో మనం రాసే కవితల కంటే కూడా గొప్ప కవితలు వీళ్ళ సంభాషణలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అద్భుతం సార్. సార్ క్రికెట్ తీసుకుంటే గతంలో టెస్ట్ మ్యాచ్ అని 5 రోజులు ఆడేవాడు, తర్వాత వన్డే మ్యాచ్ అని 1 రోజులో 100 ఓవర్ల మ్యాచ్ వచ్చింది. నేడు T20 ట్రెండ్ సార్. 20 ఓవర్ల మ్యాచ్ 3-4 గంటల్లోనే మ్యాచ్ అయిపోతుంది. సో కవిత నుంచి మినీ కవిత ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈ T20 మ్యాచ్ లాగా మనం భావించవచ్చా సార్? ఇప్పుడు ఇక్కడ మినీ కవితలని నేను మాత్రం చెప్పను. ఇప్పుడు ఏంటంటే 20 రోజులు ఆడేవాళ్ళు తర్వాత 5 రోజులు ఆడుతున్నారు, 1 రోజు ఆడుతున్నారు, 1-2 గంటలు ఆడుతున్నారు అనేది అవకాశాన్ని బట్టి ఇక్కడ కూడా అంతే. దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక ఆయన 100 పేజీలు ఒక సుదీర్ఘమైనటువంటి ఒక కావ్యం రాస్తారు, ఒక పాత్రను తీసుకొని రాయొచ్చు. ఇప్పుడు హనుమాన్ల భూమయ్య గారు లాంటి వాళ్ళు కౌశల్యుని గురించి చాలా పద్యాలు రాసి ఆ పాత్ర యొక్క ఆవేదన గురించి రాశారు. అది ఒక గొప్ప కావ్యం. మినీ కవితలు మనం ఆస్వాదిస్తాం, ఇదే కవిత్వం అనుకుంటానికి కరెక్ట్ కాదు. మినీ కవితని మేము ఎందుకు ప్రచారం చేసామంటే కవిత్వం అనేది అందరు రాయొచ్చురా బాబు రాండిరా అని చెప్పి కవిత్వాన్ని జాతీయం చేయటం కోసం మినీ కవితను మేము ఒక సాధనంగా ఉపయోగించుకొని ప్రచారం చేసాం. ఇప్పుడు మరి ఒక కౌసల్య ఆవేదన హనుమాన్ల భూమయ్య గారు దాంట్లో చెప్తున్నారు అంటే అది చదివిన తర్వాత కౌసల్య పాత్ర ఒక ఆధునిక కోణంలో ఎలా గొప్పగా రాశారు అని మనం దాన్ని ఆనందిస్తాం. అది ఉండాల్సిందే. అంటే ఏంటంటే మన అవకాశాన్ని బట్టి పెద్ద కవితలు, చిన్న కవితలు, సుదీర్ఘ కవితలు, కావ్యాలు అన్నీ ఉండాలి. కానీ ఒక్కటే నేను చెప్పేది, జనరంజకంగా ఉండాలి. నువ్వు చెప్పేది ఏదైనా సరే నీ శైలి జనరంజకంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, చక్కగా భావయుక్తంగా ఉండాలి, ఆలోచనాత్మకంగా ఉండాలి. అది పెద్ద రచన అయినా సరే, చిన్న రచన అయినా సరే. అప్పుడు
నీ రచన ప్రయోజనం నెరవేరుతుంది. కాదు నేను అర్థం కాకుండా రాస్తాను, నాకున్న భాష ఉంది. కొంతమంది నుడికారం పిచ్చి ఉంది, గొప్ప నుడికారం మేము రాస్తున్నామని చెప్పి ఇప్పుడు వారం నుడికారం ఎప్పుడో మర్చిపోయిన నుడికారం తీసుకొని వచ్చి ఆ పద్యాల్లో పెట్టి మేము నుడికారం పెట్టాము మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే అది నీ పని కాదు. నీ కాలంలో ఉన్న నుడికారం ఏదో నువ్వు పెట్టు, అది జనానికి అది బాగా అర్థమవుతుంది, జనంలోకి వెళుతుంది అంటాను నేను. సార్, అమరావతి సాహిత్య మిత్రుల పేరిట ఫేస్బుక్లో మీరు వారం వారం మినీ కవితల పోటీలు చక్కగా నిర్వహిస్తున్నారు. స్పందన కూడా అద్భుతంగా ఉంది సార్. సో దీనిపై పోటీలు నిర్వహించడం కాదు, మంచి సమయాన్ని వెచ్చించి కూడా చక్కటి విశ్లేషణ అందిస్తున్నారు సార్. దానివల్ల ఔత్సాహికులు ఎవరైనా ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసుకుని ఇంకా మెరుగైన కవితలు రాయడానికి అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఇది కూడా ఎందుకంటే చాలా కాలం తర్వాత చూస్తుంటే లఘు కవితలని రకరకాల పేర్లతో అక్షరాలని అవని ఇవని కొన్ని నియమాలు పెట్టుకొని రాస్తూ అసలైన కవిత్వం అందులో కనపడటంలా. అనుకరణ, ప్రతిధ్వని, ఇదివరకు ఇక్కడ విన్నటువంటివి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, రాసేసి కవులని వీళ్ళు అనుకోనంటే మరి ఈ మధ్య బాధేసి అసలు మినీ కవిత అనేది ఒక మంచి గొప్ప ప్రక్రియ, వీటన్నిటికంటే మొట్టమొదటి ఉందిరా బాబు, అందులో ఒరిజినల్గా మనం కవిత్వం కనపడాలి, అది ఎంత పవర్ఫుల్లో చూడండి అని చెప్పి అందుకని జనవరి నుంచి వారం వారం మినీ కవితల పోటీ అనేది ఒకటి, కొంచెం వయసును బట్టి ఓపిక లేకపోయినా కానీ ఒకసారి మళ్ళీ అది చెయ్యాలి. ఇప్పటి వాళ్ళకి మినీ కవిత అంటే ఏంటో దాని శక్తియుక్తులు ఏంటో తెలియజేయాలని చెప్పి వారం వారం మినీ కవితల పోటీ పెట్టడం, అందులో ఆ కవితల గురించి కూడా విశ్లేషిస్తూ ఉండటం, కొన్ని కవితలు ఏ రకంగా మార్చుకుంటే ఇంకా బాగుంటుందనేది కొన్ని సూచనలు కూడా ఇవ్వటం, అదంతా కూడా చేస్తున్నాం. అది కొంతమంది ఈ మధ్య ఏమంటున్నారంటే వారం వారం వచ్చిన కవితల పోటీ కూడా పెట్టండి సార్, మీరు జనరంజక కవిత్వం కదా, జనరంజక దృష్టిలో వచ్చిన కవితల పోటీ మీరు పెట్టి వచ్చిన కవితల్లో కూడా ఈ రకంగా ప్రశంసా పత్రాలు ఇస్తూ ఇక్కడ కొన్ని కవితలను కూడా మీరు ఇలా రాస్తే బాగుంటుందని మీ సలహాలు సూచనలతో బాగుంటుంది కదా అంటున్నారు. ఆలోచిద్దాం అది కూడా. నిజం చెప్పాలంటే మీ గడియారానికి సమయం ఎక్కువ సార్, మీ కళానికి సహనం ఎక్కువ. ఎంతో విలువైన సహనాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నారు సార్. అంత ఈజీగా సార్ విశ్లేషణ చేయడం అనేది, సుమారు 70-80 మినీ కవితలను విశ్లేషించి అందులో విజేతలుగా ఎంపిక చేయడం అనేది అంత సులువైన పని అయితే కాదు సార్. దీనికి మీకు ధన్యవాదాలు సార్. ఒక మాట చెప్పాలి, ఇది ఇవాళ నాకు అది కొత్తగా అబ్బితే అనుకోవచ్చు. నేను బీఈడి కాలేజీలో పనిచేసింది, పిల్లలు నా దగ్గర పాఠాలు చెప్పినప్పుడు ఆ పాఠాలకి గ్రేడ్లు ఇవ్వాలన్నమాట. 36 సంవత్సరాలు నేను బీఈడి కాలేజీలో పనిచేశాను కదా. ఈ పిల్లలు పాఠం చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ గ్రేడా, బి గ్రేడా, ఏ ప్లస్సా, బి ప్లస్సా అని రాస్తూ ఎందుకు ఏ ప్లస్ ఇచ్చాను అనేది అందులో ప్లస్ పాయింట్లు 1 2 3 4 5 రాయాలి. ఎందుకు వీళ్ళకి సి ఇచ్చాను, ఎక్కడ లోపాలేంటి 1 2 3 4 5 అని రాయాలి. నేను ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా ఏ ఒక్క పాఠాన్ని కూడా నేను ఊరక గ్రేడ్ వేసి పక్కన పడేసింది లేదు. నా విద్యార్థుల సాక్ష్యం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ తెలుసు, ఏమి లోపాలు ఉన్నాయో రాసేవాడిని, ఏమి సుగుణాలు ఉన్నాయో రాసేవాడిని. ఆ మూల్యాంకనం అంటే నేను ఎప్పుడు రాజీ పడలేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఒకసారి ఒక స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది, అది ఎంఈడి పేపర్లో బీఈడి పేపర్లో తెలియదు, ఫిలాసఫీ సైకాలజీ పేపర్లో అక్కడ రోజు దిద్దుతున్నాం. నా పక్కన ఆయనకేమో సైకాలజీ పేపర్లు వచ్చినాయి, నేనేమో ఫిలాసఫీ పేపర్లు దిద్దుతున్నాను. దిద్దుతుంటే ఫిలాసఫీ పేపర్లో దిద్దిన తర్వాత ఒకడు చూస్తే మొత్తం ఏంటంటే ఆ ప్రశ్ననే 2 పేజీలు రాశాడు. ప్రశ్ననే రాశాడు అనమాట. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఫిలాసఫీ అని వాడు ఇచ్చాడు అనుకోండి. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఫిలాసఫీ, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఫిలాసఫీ అని 2 పేజీలు రాసేసాడు. క్వశ్చన్ నెంబర్ ఉంది. మోసం వెంటనే నేను జాగ్రత్త చదవకుండానే మార్కులు లేని కదా చూసిన తర్వాత 5 ప్రశ్నలు 5/20 ఉందన్నమాట. 5 కూడా 5 సున్నాలే, మొత్తం అదే టెక్నిక్ 0/100 అని పెట్టిన తర్వాత ఇది ఇట్ట నన్ను మోసం చేస్తున్నాడు, మిగతా సబ్జెక్టు కూడా ఎలా మోసం చేస్తున్నాడో చూద్దామని చెప్పి మా పక్కన దిద్దుతున్న ఆయన, గుంటూరులోనే ఇప్పుడు లేడు పాపం, ఆయన మాకు మంచి ఆత్మీయుడు, ఆయన కూడా లెక్చరరు. ఆయన సార్ ఇదిగోండి ఈ రోల్ నెంబర్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు నంబర్లు కోడ్ నంబర్లు ఇవ్వాల. మేమే ఎక్కడ భారతదాసన్ యూనివర్సిటీ ఆ పేపర్లు దిద్దడానికి వెళ్ళాం, మేము ఇక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఏమైందిలే, వాళ్ళకి కోడ్ నంబర్లు కూడా ఇవ్వలేదు, డెరివేషన్ నంబర్లతో దిద్దామన్నమాట. అప్పుడు
ఈ రిజిస్టర్ నెంబర్ వాడు మీ దగ్గర ఉన్న సైకాలజీ పేపర్ ఏమొచ్చినా చూడండి అంటే ఆయన తీసాడు. చూసి దిద్దానండి 63 మార్కులు వచ్చాయి అన్నాడు. మీరు నా సబ్జెక్ట్ చదవలేదు కాబట్టి ఒకసారి తీన గురువు గారు ఆ పేపర్ బయటకు తీయండి తీసాడు. తీసిన తర్వాత మీరు నమ్మరు, వాడు వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ అని ఉందనుకోండి, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ అదే పద్ధతిలో రాశాడు. ప్రక్రియ ఎక్కడ కూడా కొనసాగింది. ఏం మాస్టర్ ఏంటి మీరు 63 మార్కులు వేశారు, వాడు చేసిన దుర్మార్గం గమనించారంటే చూశాడు. ఏదోలే రంగారా ఇవన్నీ చూసి ఎక్కడ దిద్దుతాం, మరి ఏంటి మరి నేను 0 వేసాను మరి కూడా 0 అంటే ఏదో నువ్వు తప్పించావు కదా, పోనీ నేను ప్యాచ్ చేసే కదా, ఎందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మూల్యాంకనం అనేది ఈ దిద్దటం అనే విషయంలో నాకు మొట్టమొదటి నుంచి ఒక అభిరుచి, ఆసక్తి, పట్టుదల ఉండేదన్నమాట. నేను 0 అంతే. మూల్యాంకనమే కాదు, పాఠ్య పుస్తకాల ప్రచురణలో కూడా మీరు సహకారాలు అందించారు. చాలా అదంతా కూడా అంత సిస్టమేటిక్గా ఉంటేనే. అందుకని నన్ను చాలామంది తర్వాత కూడా ఈ కొన్ని పనులకు నన్ను పిలవరు. ఇప్పుడు యూనివర్సిటీల్లో కూడా ఏంటంటే నేను బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా చేసినప్పుడు నేను చైర్మన్ కావటం ఇష్టం లేని వాళ్ళు నేనే కాపీలు కొట్టించాను, నా కాలేజీలో పిల్లలతో కాపీ కొట్టించానని చెప్పి కూడా ప్రచారం చేసి పేపర్లు నిండా రాయించారు. ఎంత బాధపడి ఉంటాను నేను. మీ ముక్కుసూటిగా మీరు కొనసాగుతారు. తర్వాత నిదానంగా మళ్ళీ ఎంక్వైరీలు జరగడం అంతా రంగారావు పని చేయలేదు అని తేల్టానికి సంవత్సరం పట్టింది. కానీ ఒక సంవత్సరం నేను బాధపడ్డాను కదా. ఇలా చేసేవాళ్ళు అంటే ఇలా ఉంటుంది సహజం. కానీ నేను అనుకున్న పద్ధతిలో అది కవిత్వమైన పురస్కారాలు, జనరంజక పురస్కారాలు ఇచ్చేటప్పుడు కూడా నాకు అదిలో కొన్ని ఏదో నేను గొప్పగా నా మూల్యాంకనం ఉంటుందని కాదు, నేను కొన్ని విలువలు పెట్టుకుంటాను, కొన్ని ప్రమాణాలు పెట్టుకుంటాను. ఆ ప్రమాణాల ప్రకారం మనం ఉంటాం. ఈ ప్రమాణాల ప్రకారం ఇది ఇలా లేదని విశ్లేషణ కూడా మినీ కవితలు కూడా చేయగలుగుతున్నాం. అందరూ అవే పాటించాలని కాదు. సార్, మినీ కవిత ప్రస్తావన గురించి, మినీ కవిత లక్ష్యం గురించి, మినీ కవిత ఓవరాల్ మినీ కవిత గురించి మీ విలువైన సందేశాలు అందించినందుకు ధన్యవాదాలు సార్. తల్లిదండ్రులు దైవ సమానులు అంటారు సార్, అందరికీ అది మనకు తెలిసిన నానుడే. మీ మాతాపితల గురించి మినీ కవితలో పితామహులైన మీరు రాసిన ఒక కవితలోని 2 పాదాలు నన్ను బాగా కట్టిపడేశారు సార్. అది చదివి ఈ ప్రోగ్రాం మిగుద్దాం సార్. అచ్చమ్మలోని మంచితనం, వీరయ్యలోని పౌరుషం. మీ అమ్మగారు అచ్చమ్మ గారు, మీ నాన్నగారు వీరయ్య గారు. అచ్చమ్మలోని మంచితనం, వీరయ్యలోని పౌరుషం కలగలిపిన నెత్తురు మీరు సార్. అవును. కవితా రంగంలో మాకు దొరికిన వెలుతురు మీరు సార్. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం. వాళ్ళు లేకపోతే నేను లేను. మరీ ముఖ్యంగా మా నాన్న అట్లా నేను బాగా చదువుకోవాలని కోరుకున్నాడు. ఆయన వాళ్ళకి చదువులేదు. మా వంశవృక్షంలో నేనే మొట్టమొదటి చదువుకున్నాను. మా నాన్న ఎందుకో అట్లా చదివించాలని గుంటూరు పక్కనే అనంతవరపాడు రోజు వెళ్ళి చదువుకోవడం వీలైంది కాబట్టి అలా కోరిక నెరవేరింది, చదువుకున్నాను. నమస్కారాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.